హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా లేదా అనే విషయాన్ని గురించి మాట్లాడతాను. దీని మీద ఆల్రెడీ ఒక క్రైస్తవ వీడియోని చూస్తున్నప్పుడు నాకెందుకో అందులో ఒక చిన్న చేంజ్‌ని, ఒక న్యూయాన్స్‌ని యాడ్ చేస్తే బెటరని నాకనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. అందులో ఆ అబ్బాయి కొంచెం పాస్టరల్‌గా మాట్లాడతాడనమాట. చాలామంది కుర్రోళ్ళు సినిమాలు చూస్తున్నారు. సినిమాలు చూసి కండెమ్నేషన్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఆ కండెమ్నేషన్‌లో ఎవరు జీవించాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని తను చెప్తూ సినిమాలు చూడటం అనేది పాపం కాదు. ఆహ్, అది ఒకవేళ దేవుని నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నట్లయితే, ఆ సినిమా పాట గాని, లేదా ఆ సినిమా పాటకి డాన్స్ చేయడం గాని, లేదా ఆ యొక్క సినిమా పాటని పాడటం గాని, లేదా ఆ సినిమా చూడటం గాని, దేవుని నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నట్లయితే, అప్పుడు అది పాపమవుతుంది. అది ఒకవేళ మిమ్మల్ని దేవుని సన్నిధి నుంచి దూరం చేయనకపోయినట్లయితే, పర్లేదు దాన్ని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కింద మనం వాడుకోవచ్చు అని చెప్పేసి ఆ అబ్బాయి పాస్టరల్‌గా మాట్లాడటం జరిగిందనమాట. అయితే నాకెందుకో ఇక్కడ కొంచెం న్యూయాన్స్‌ని యాడ్ చేస్తే బెటర్ అనిపించింది. ఏంటంటే సినిమాలు ఏవైతే ఉన్నాయో, లేదా సినిమా పాటలు ఏవైతే ఉన్నాయో, అవి క్రైస్తవ వరల్డ్ వ్యూని కలిగి ఉండవు. చాలా తక్కువ సినిమాలు మాత్రమే అలా ఉంటాయి. లైక్ 'నార్నియా' గాని, లేదంటే 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' గాని, ఇలాంటి సినిమాలు మాత్రమే క్రైస్తవ దృక్పథంతో వస్తాయి. ఎందుకంటే ఇవి రాసిన వాళ్ళు, ఈ నావెల్స్‌ని రాసినటువంటి వాళ్ళు క్రైస్తవులు కాబట్టి అందులో క్రిస్టియన్ ఫిలాసఫీ మనకు కనిపిస్తది. బట్ చాలా చాలా సినిమాల్లో అది మనకు కనిపించదు. ఎందుకంటే చాలామంది సినిమాలు తీసేవాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవ దృక్పథంతో తీసినటువంటి వాళ్ళు కూడా కాదు. సో, నేచురల్‌గా ఆ సినిమా నుంచి క్రైస్తవ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఉండేవేవైతే ఉంటాయో అవే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ హీరో కాన్సెప్ట్ కానీ, లేదంటే ఐటెమ్ సాంగ్ అనే కాన్సెప్ట్ కానీ, ఇవన్నీ కూడా క్రైస్తవ దృక్పథానికి వ్యతిరేకమైనవే. క్రీస్తు రాజ్యపు విలువలకి వ్యతిరేకమైనవే. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయగలమనంటే ఆహ్, వాటి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్‌ని మన మీద పడకుండా జాగ్రత్తగా డిసర్న్‌మెంట్ చేసుకుంటా మనం సినిమాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. ఒకవేళ సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసం మాత్రమే మనం చూసినట్లయితే. అయితే ఇక్కడ మన గురించి మనం కూడా ఓవర్‌గా కాన్ఫిడెంట్‌గా ఫీల్ కాకూడదు. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో మనం డైరెక్ట్‌గా ఆహ్, మనం ఎలిమినేట్ చేసేస్తాం. లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఐటెమ్ సాంగ్ గాని, లేదంటే ఎక్కువగా వైలెన్స్‌ని గ్లోరిఫై చేసినా, లేదా మరి ఇంకేదో ఇతరత్రా క్రైస్తవ విలువలకి చాలా క్లియర్‌గా, డ్రాస్టిక్‌గా ఆ డిఫరెన్స్‌ని చూపించేవి ఏవున్నా గానీ, వాటిని మనం పసిగట్టి అరే! ఇది తప్పురా, ఇది కరెక్ట్ కాదు అని మనం ఒక జ్ఞానయుక్తంగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటది. కానీ చాలా మటుకు ఫిలాసఫీ ఏదైతే ఉంటదో, అది వరల్డ్‌లీనెస్ లేదా వరల్డ్‌లీ ఫిలాసఫీ ఏదైతే ఉంటదో, అది చాలా సెటిల్‌గా సినిమాల్లో చొచ్చుకొనొచ్చి, అది మన దాకా మన మైండ్‌లోకి వెళ్తుంది. సో, అది సెటిల్‌గా ఉన్నప్పుడు మనం దాన్ని డిస్టింగ్విష్ చేయలేం. ఎందుకంటే సినిమా చూడొచ్చా లేదా అనే క్వెషన్‌లోనే ఉండేటటువంటి వ్యక్తి ఆ సినిమా ద్వారా వస్తున్నటువంటి వరల్డ్‌లీనెస్‌ని పసిగట్టి ఎలా డిసర్న్‌మెంట్ చేసుకొని, ఎలా ఫిల్టర్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతాడు? అంత డిసర్న్‌మెంటే ఉంటే అసలు సినిమాలు చూడొచ్చా లేదా అనే క్వెషన్ కూడా అడగడు. కానీ అడిగే పరిస్థితి వచ్చిందనంటే అతను డిసర్న్‌మెంట్‌లో వీక్ అని అర్థం చేసుకోవాలి. సో, అలాంటి వ్యక్తి చేతుల్లోకి మనం ఫ్రీడమ్ ఇచ్చేసి నీ ఇష్టం నువ్వు సినిమాలు చూసుకోవచ్చు ఏం గాదు అని అనటం కూడా ఒక రకంగా హ్మ్. రైట్ కౌన్సిల్ కాకపోవచ్చేమో అనేది నా ఉద్దేశం. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి ఇప్పుడు సినిమాలు చూసే వాళ్ళందరూ పాపులు, సినిమాలు చూడనటువంటి వాళ్ళు పరిశుద్ధులు అదేనా? నో. 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 అది కాదు. సినిమాలు చూడొచ్చా లేదా అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పాపము, ఆ పాపం కాదనే కేటగిరీలోకి పడదు. జ్ఞానయుక్తమైందా, జ్ఞానయుక్తమైనది కాదా అనే కేటగిరీలోకే పడుతుంది. ఎందుకంటే సినిమాలు చూడటం అనేది పాపం కాదు గానీ, సినిమా యొక్క ప్రభావం ఏదైతే మనలో ఉంటదో, ఆ యొక్క ప్రభావం ఒకవేళ మనల్ని పాపం చేసేటట్టుగా ప్రేరేపించినప్పుడు అది ఖచ్చితంగా పాపమే. అందులో ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే. కానీ ఎంతవరకు అది ఆహ్, మనం డిసర్న్ చేయగలుగుతాం. ఇది మంచిది, ఇది చెడ్డది అని సినిమాల్లో కూర్చొని ఇప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకోలేం కదా! సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనల్ని ఏది ఇప్పుడు ఎఫెక్ట్ చేస్తుంది అన్నది చూసుకోలేం ప్రతిసారి. అండ్ ఆబ్వియస్‌లీ నా సజెషన్ వచ్చేసి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. ఏమనంటే మీరు అన్నీ చేయడానికి పర్మిషన్ కలిగి ఉన్నారు. కానీ అన్నీ బెనిఫిషియల్ కాదు అని పౌలు చెప్తాడు. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఆహ్, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మళ్ళీ పౌలు ఇంకో మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే ఆహ్, మీరు ఏవైతే లవ్లీగా ఉన్నాయో, ఏవైతే అడ్మైరబుల్‌గా ఉన్నాయో, ఏవైతే ఆహ్, ఆహ్, అప్రిషియేట్ చేయదగినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే మీరు ఆలోచించండి. వాటి మీద మాత్రమే మీరు మీ ఫోకస్‌ని కలిగి ఉండండి అని పౌలు చెప్తాడు. సినిమా అనేది అందులో ఆ కేటగిరీలోకి పడుతుందా? ఐ డోంట్ థింక్ సో. అయితే ఇప్పుడేంటి ఏం చేయాలి అనంటే నా సజెషన్ మీరు దేవునితో సంబంధాన్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని సినిమా మానేయమంటే ఒకేసారి మానేయగలిగే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత మంచివాడు, దేవుడు మన కోసం చేసినటువంటి కార్యం ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకునేటప్పుడు ఆబ్వియస్లీ వీటి మీద మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతా ఉంటదనమాట. చూడాలనుకున్నా గానీ చూడలేవు. సో, ఆ యొక్క టేస్ట్‌ని మీరు గనక తెలుసుకోగలిగినప్పుడు
మీకు తెలియకుండానే మీకు ఇంట్రెస్ట్ పోతుందనమాట. సో, అది బెటర్. నీ సినిమాలు ఇప్పుడు ఒక లీగలిస్టిక్‌గా వెళ్ళి ఓకే. సినిమాలు చూడకూడదు అనుకుంటే, దానివల్ల మీరు సినిమాలు మరింత ఎక్కువగా చూసి, అందులో మీరు బానిసలైపోయి ఉండిపోతారు తప్పితే, అందులో నుంచి మీరు ఫ్రీడమ్‌ని అనుభవించరు. కానీ ఒకవేళ సినిమా కంటే గొప్పదైనటువంటి డోపమైన్ ఎఫెక్ట్ ఇచ్చినటువంటి వాక్యాన్ని మీరు పొందుకొని, ఆ వాక్యాన్ని గనక చదువుతూ, వాక్యం ద్వారా షేప్ చేయబడుతూ, ఆ దేవుని యొక్క శక్తిని మీరు అనుభవిస్తూ, దేవుని యొక్క కార్యాలు మీ జీవితాల్లో చూస్తూ, మరింత పర్పస్‌ని మీ యొక్క లైఫ్స్‌కి యాడ్ చేసుకుంటే, అప్పుడు సినిమాల పట్ల మీకుండే వ్యామోహం మెల్లమెల్లగా ఆటంతట అదే కోల్పోతుందనమాట. సో, ట్రై టు ఫోకస్ ఆన్ ఇట్. మీరెక్కువగా దేవునిలో ఎదగడానికి మీరు మీ యొక్క ప్రయత్నం చేయండి. అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి. అదేంటంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే. బాయ్.